వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, లేదా ఈ సమాజానికి, ఒక కుటుంబానికో వ్యక్తికో సంబంధించింది కాదు, మొత్తం అందరికీ సమిష్టిగా ముఖ్యమైనది. అదే ఆరోగ్యం. ఇవాళ మన ఆరోగ్యం విషయంలో ఏం జరుగుతుంది, మనం మన చేజేతులారా మన ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నాం, మన జీవన విధానాన్ని ఎలా ధ్వంసం చేసుకుంటున్నాం, తద్వారా కొత్త కొత్త జబ్బులు, వ్యాధులు, రోగాల బారిన పడి ఏ విధంగా ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. మీరు కనుక మొదటిసారి శ్రీఆర్ స్టూడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు జీవితంలో సగభాగము నిద్రకే సరిపోవు అని ఒక పాటలో ఒక లైన్ ఉంది. కానీ ఇప్పుడు అసలు నిద్రే సరిపోవటం లేదంటున్నారు. అవును, ఎందుకని సరిపోవటం లేదు? మనం 24 గంటలు పనిచేస్తున్నామా? కనీసం 18 గంటలు పనిచేస్తున్నామా? 16 గంటలు పనిచేస్తున్నాం? లేదు, 8 గంటలో 10 గంటలు, లేదా అదృష్టవంతులు 6 గంటలు, లేదా భాగ్యవంతులు వారు అసలు ఏ పని చేయకుండానే హ్యాపీగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే మనకి నిద్ర ఎందుకు సరిపోవటం లేదు? ఒక మనిషికి రోజుకి 8 గంటలు నిద్ర చాలా అద్భుతం. మంచి ఆరోగ్యం, మానసికంగా శారీరకంగా మంచి దృఢంగా ఉంటారు అని వైద్యులు ఎప్పుడో నిర్ధారించారు. అది మనకు కూడా ఎవరికి వాళ్ళు అనుభవించినా తెలుస్తుంది. 8 గంటల పాటు మంచి నిద్రపోతే ఎంతో హుషారుగా ఉంటుంది. మన దైనందిన కార్యకలాపాలు కూడా ఎంతో ఉత్సాహంగా చేసుకుంటాం. చదువుకునేవారు కానీ, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, వ్యాపారాలు, వృత్తులు, వివిధ పనుల్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఆ మంచి నిద్రని, ఎవరైతే మంచి నిద్రపోగలుగుతారో వాళ్ళు చక్కగా తమ కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతూ ఉంటారు. కానీ సరైన నిద్ర ఎందుకని కరువు అవుతుంది? దానికి కారణం ఎవరు? మన నిద్రపోనివ్వకుండా ఎవరిని అడ్డం పడుతున్నారా? లేదు, మనమే మా నిద్రను చెడగొట్టుకుంటున్నాం. టీవీలు వచ్చినప్పుడు కొంచెం తగ్గితే తగ్గి ఉండొచ్చు, కానీ అవి పూర్తిగా మన నిద్రని పాడు చేయలేదు. కేవలం ఫోన్లు వ్యసనంలో పడిపోయి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాటినే చూస్తూ, లైట్లు ఆఫ్ చేసినా కూడా వివిధ సోషల్ మీడియా వేదికల్లో తలమునకలైపోయి మనం ఎంతకీ వాటిని వదులుకోలేక, పక్కన పెట్టలేక నిద్రకు దూరం అయిపోతున్నాం. తీరా అప్పటికప్పుడు నిద్రపోయిన ఆ ఒక అశాంతి, ఒక విధమైన సరైన నిద్ర లేదు, ఒక కలత నిద్ర. ఆ కలత నిద్రలో పడి మేలుకు వచ్చిన తర్వాత ఆ మనసంతా ఒక ఆందోళన, శరీరం అంతా ఒక నిస్సత్తువ, మన పనులు మనం సరిగ్గా చేసుకోలేని పరిస్థితి. ఇంతటితో ఆగిపోలేదు. ఇవి దీర్ఘకాలం ఇలాగే కొనసాగితే ఒక్కొక్కసారి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తెల్లవార్లు నైట్ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సాఫ్ట్వేర్లో కాల్ సెంటర్లు కావచ్చు, ఇంకో విధంగా అమెరికన్ కంపెనీలు, ఫారిన్ కంపెనీలకు పనిచేసే వాళ్ళు రాత్రిపూట డ్యూటీలు చేయాల్సి రావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ పగలు అంత 6 గంటల నుంచి 8 గంటల పాటు గాఢంగా కంటిన్యూస్గా నిద్రపోయే పరిస్థితులు లేకపోవటం వల్ల పూర్తి నిద్ర సౌఖ్యాన్ని పొందలేక ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ విధంగా కారణాలు ఏవైనా కావచ్చు. నిద్ర అనేది జీవితంలో భాగంగా ఉండాల్సింది అది ఒక తప్పనిసరి తతంగంలాగా మారిపోయింది. సుదీర్ఘకాలం పాటు ఇలా నిద్రలేమితో బాధపడితే చివరికి మన శరీరం, మనసు రెండు రోగాలు పాలవక తప్పదు. నిద్రలేమి వల్ల, నిద్ర లేకపోవటం వల్ల ఊబకాయం, ఒబిసిటీ రావటం, గుండె జబ్బులు, మానసికంగా కొన్ని రుగ్మతలు తప్పకుండా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు పదే పదే చెప్తున్నారు. దానికి ఏవో మందులు వాడుతున్నామే కానీ ఆ పరిస్థితినే పూర్తిగా నివారించి మంచి నిద్రపోవడానికి మనం ప్రయత్నం చేయటం లేదు. ఇక అదేవిధంగా ఇప్పుడు మరొక జబ్బు ఇప్పుడు అందరిలో సర్వసాధారణంగా చాలామందిలో కనిపిస్తోంది. గంటల పాటు ఎక్కువసేపు కూర్చుని పనిచేయటం, కూర్చున్న చోట నుంచి కదలకుండా 8 గంటలు, 10 గంటలు, 14 గంటలు ఒకే చోట కూర్చుని మధ్యలో 5 నిమిషాలు ఏమన్నా లేచి అటు ఇటు వెళ్ళినా మళ్ళీ కూర్చుని అలాగే ఒకే చోట స్థిరంగా కూర్చుని పనిచేయటం వల్ల వచ్చే
ఊబకాయం, ఒబిసిటీ, దానివల్ల శరీరానికి ఎలాంటి వ్యాయామం లేకపోగా మానసికంగా శారీరకంగా తీవ్రమైన అలసట అది కనిపించదు ఎవరికి. కానీ అలా పనిచేసే క్రమంలో మనం తినే ఫాస్ట్ ఫుడ్స్, అవి బర్గర్లు కావచ్చు, పిజ్జాలు కావచ్చు, అలాగే ఇవాళ జీవన శైలిలో మంచినీళ్ళు ఎంత ముఖ్యమైనప్పటికీ కూడా మనం మంచినీళ్ళు తాగటం అన్నీ తగ్గించేసాం. కేవలం దాహం అయితే ఏదో కూల్ డ్రింక్స్ తాగేయటం అందుబాటులో ఉన్నవి. చల్లగా ఉంటే అదేదో ఆ క్షణం తాత్కాలికంగా మనకు సేదతీరినట్లు అనిపించినా దీర్ఘకాలికంగా అది మన శరీరాన్ని ఎంత రోగగ్రస్తం చేస్తుందో మనకు అర్థం కావటం లేదు. ఈ విధంగా ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ సుదీర్ఘ కాలం పాటు రాత్రి తెల్లవారులు పనులు చేయటం, లేదా మేలుకుని ఉండటం, ఏ పని లేకపోయినా ఫోన్లతో కాలక్షేపం చేయటం, లేదా ఎక్కువసేపు కూర్చుని అదే పనిగా వర్క్ చేసుకుంటూ ఉండటం, అవకాశం ఉన్నా కూడా లేచి కాస్త అటు ఇటు తిరగటము, కొంచెం శరీరానికి అవసరమైన వ్యాయామం చేయకపోవటం, ఇలాంటి వాటి వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ప్రజల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. సమాజాన్ని పూర్తిగా ఎందుకు పనికి రాకుండా శక్తిహీనంగా నిస్సత్తువుగా మార్చేస్తున్నాయి. ఇంతటితోనే కాదు, మనకి అంతర్జాతీయ వైద్య సంస్థ వాళ్ళు BMI అని ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రపంచాన్ని శాసించే ఫార్మస్యూటికల్ కంపెనీలు కొన్ని నియమ నిబంధనలను, విధి విధానాలను రూపొందిస్తూ ఉంటాయి. ఇంత షుగర్ ఉండాలి, ఇంతే BP ఉండాలి, హార్ట్ బీట్ ఇంత ఉండాలి, మన శరీరం బరువు ఎంత ఉండాలి, ఈ విధంగా రకరకాల రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, మన ఒంట్లో ఫ్యాట్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నిర్దేశిస్తారు. ఇవన్నీ నిజమా కాదా అనే విషయాన్ని మనం చెప్పలేం, నిర్ణయించలేం. డాక్టర్లు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రాలేరు. ఎందుకంటే వారి మీద ఉండే ఒత్తిళ్ళు వేరు. ఏదో ఒక జబ్బు ప్రతి ఒక్కరిని ఈరోజు వేధిస్తూనే ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో వచ్చిన అంటువ్యాధిలో లేదా ఇంకో రకమైన వైరస్లో కాదు, మన చేతులారా తెచ్చుకున్నవే. సమయానికి సరైన భోజనం చేయటం, అవసరమైనంత నిద్రపోవటం, పని చేసేటప్పుడు ఆరోగ్యకరమైన కొన్ని పద్ధతుల ద్వారా మన పనిని సవ్యంగా చేయటం, అలాగే మిగిలిన సమయాన్ని మంచి స్నేహితుల సమక్షంలోనో కుటుంబ సమక్షంలోనో గడపటం, ఇవన్నీ వదిలేసి ఒకే తదేక దీక్ష, ఒకే విధంగా ఒక మొనాటనస్గా జీవితాన్ని గడిపేస్తూ ఇటు మానసికంగా తీవ్రమైన ఒత్తిడి, మళ్ళీ దానికి మందులు, డిప్రెషన్కి మందులు, లేదా మానసిక వ్యాధులకి రకరకాల ట్రీట్మెంట్లు చేయించుకుంటూ శారీరకంగా మానసికంగా పూర్తిగా బలహీనపడిపోయిన సమాజం రేపటి భారతదేశానికి ఏ విధంగానూ ఉపయోగపడదు. బలమైన యువత ఉన్న దేశమే రేపటి ప్రపంచాన్ని ముందుకు నడిపించగలదు. కానీ ఇవాళ దాదాపు ఈ తరం నిర్వీర్యం అయిపోతుంది. సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పద్ధతులు పాటించకుండా కేవలం మన చేతుల్లో ఉన్నవి మంచి నిద్రపోవటం, మంచి ఆహారం తినటం, వీటిని పూర్తిగా పక్కన పెట్టేసి తాత్కాలికమైన ఆ క్షణం మన మనసుని ఏది ఉద్రేకపరుస్తుందో, మన శరీరానికి ఏది ఒక సుఖ సంతోషాన్ని ఇస్తుందో అటువంటివి మాత్రమే తీసుకుంటూ, అదే ఇక మద్యపానం కానీ డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏవైనా కావచ్చు, వీటికి బానిసలుగా మారిపోతే క్రమక్రమంగా ఆరోగ్యరీత్యా మానసికంగాను అన్ని రకాలుగా ఆ కుటుంబం ఎంత అవస్థల పాలవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ షుగర్లు, బీపీలు, లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్తున్నవి ఏవైతే ఉంటాయో వీటికి సరైన ఆధారాలు, కొలమానాలు ఎవరిష్టం వచ్చినట్టు వారు చెప్తూనే ఉంటారు. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. చాలా చిన్న వయసులోనే గుండె జబ్బులతో ఇప్పుడు చాలామంది చనిపోతున్నారు. దానికి కారణం వారికి ఏ చెడు అలవాట్లు ఉండో లేకపోతే చెడు వ్యసనాలకు లోనయ్యో కాదు, కేవలం సరైన జీవన విధానాన్ని పాటించకపోవటం వల్లే. నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోకుండా, నిద్రపోవాల్సినంతసేపు నిద్రపోకుండా, తీసుకోవాల్సిన ఆహారాన్ని తీసుకోవాల్సినంత తీసుకోకుండా ఇష్టారాజ్యంగా ఎప్పుడు పడితే ఏది పడితే అది తినేయటం, ఎలా పడితే అలా ఉండటం, నిద్ర అనేది పక్కన పెట్టేసి ఏం చేస్తున్నామో అర్థం కాకుండా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి
అది కాలక్షేపం చేస్తూ ఒక దిశ, ఒక లక్ష్యం లేకుండా మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే అవి చివరికి మననే కబళించేస్తాయి. ఎంత ఖర్చు పెట్టినా డాక్టర్లు కూడా వాటిని నయం చేయలేరు. ఎందుకంటే అవి మనం చేజేతులారా తెచ్చుకున్నవి. వాటిని మళ్ళీ మనమే నయం చేసుకునే అవకాశం మనకుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ జీవన విధానాన్ని మార్చుకోండి. తీసుకోవాల్సిన ఆహారాన్ని సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకోండి. మంచి నిద్రపోండి. కావలసినంత, సరిపడినంత వ్యాయామం చేయండి. ఆ విషయంలో కూడా కొందరు అతిగా, విపరీతంగా వ్యాయామాలు చేసేయటం, కొన్ని హార్మోన్స్ అనవసరమైనవి తీవ్రంగా ఉత్పత్తి అయ్యి ఆ రకంగా అతి వ్యాయామంతో ఈ మధ్యన ప్రాణాలు కోల్పోతున్న వారిని కూడా చూస్తున్నాం. అంతే, ఏదైనా కూడా అతి పనికిరాదు. మితంగా ఎంతవరకు అవసరమో అంతవరకే. అది మన జీవన విధానాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, కుటుంబ నేపథ్యాలను బట్టి ఉంటుంది. ఈ విధంగా మంచి పద్ధతులు పాటించి, మంచి నిద్ర, మంచి ఆహారం, వీటితో మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. మన కుటుంబానికి మంచి భవిష్యత్తును అందించవచ్చు. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కామెంట్ని మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.